కుంభరాశి వారిని ఈ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది. ఆమె నుంచి మీ జీవితాన్ని కాపాడుకోండి. ఇప్పుడే వెళ్ళి ఆమెను అడ్డుకోండి. ఆమె ఎవరో కాదు, ఇదిగో ఇదే సాక్ష్యం. అసలు కుంభరాశి వారికి ఏ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది, ఆమెను మీరు ఏ విధంగా అడ్డుకోవాలి, అసలు ఆమె నుంచి మీ జీవితాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, అసలు ఆమె ఎవరు, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందకి వస్తారు. ఈరోజు వీడియో చాలా ముఖ్యమైనది, ముఖ్యంగా కుంభరాశి వారికి. అయితే మీరు ఈ వీడియోని చూస్తున్నారు అంటే ఇది యాదృచ్ఛికంగా కాదు, ఇది ఒక సంకేతం అనే చెప్పుకోవాలి. ఒక స్త్రీ, ఒక పేరు, ఒక రహస్యం మీ జీవితంలోకి అయితే ప్రవేశించి మీ శాంతిని, మీ ఆనందాన్ని క్రమక్రమంగా అయితే నాశనం చేస్తుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకు అంటే చివరిలో నేను చెప్పబోయే విషయం మీ జీవితాన్ని కాపాడవచ్చు. ముఖ్యమైన హెచ్చరిక, కుంభరాశి వారు ఇటీవల గ్రహస్థితులు చూస్తే మీ చుట్టూ ఉన్న ఒక వ్యక్తిలో ఒక మహిళ మీపై అయితే గమనిస్తూ ఉంటుంది. ఆమె సాధారణంగా కనిపిస్తుంది, మాటల్లో చాలా మృదువుగా ఉంటుంది, కానీ ఆమె మనస్సులో మాత్రం ఒక గుప్త ఉద్దేశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ పేరుతో మొదలయ్యే మహిళలు, స, మ, ర, క అక్షరాలతో పేరు ప్రారంభమయ్యే స్త్రీ మీ జీవితంలోకి వచ్చి మీ నమ్మకాన్ని అయితే పొందుతుందనే చెప్పుకోవాలి. ఆమె లక్షణాలు, ఆమెను గుర్తించడానికి కొన్ని సంకేతాలు, ఎప్పుడూ మీకు దగ్గరగా రావడానికి అయితే ప్రయత్నిస్తుంది. అలాగే మీ వ్యక్తిగత విషయాలను అడుగుతూ ఉంటుంది, మీ బలహీనతలను తెలుసుకోవాలని చూస్తుంది, బయటకు చాలా మంచిగా నటిస్తుంది, కానీ మీ దగ్గర ఒక దాచిన ఉద్దేశం కూడా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే మీరు ఆమెతో ఎక్కువగా మాట్లాడితే మీ జీవితంలో చిన్న చిన్న సమస్యలు అయితే మొదలవుతాయనే చెప్పుకోవాలి. ఎలా జాగ్రత్త పడాలి, ఏం జరగబోతుంది, అయితే మీరు జాగ్రత్తగా పడకపోతే మాత్రం కుటుంబంలో కలహాలు, డబ్బు నష్టాలు, ఆర్థికంగా ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, నమ్మిన వారి చేత మోసం జరగటం, ఇవన్నీ ఒక్కొక్కటిగా అయితే మొదలవుతాయనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ మహిళ మీకు దగ్గరగా ఉంటుంది, మీరు తీసుకునే నిర్ణయాలను తప్పు దోవలోకి అయితే తీసుకువెళ్తుంది అనే చెప్పుకోవచ్చు. ఎలా కాపాడుకోవాలి, ఇప్పుడు ఒక ముఖ్యమైన విషయం, మీరు ఇలా చేయండి, ఆ మహిళతో దూరంగా ఉండండి. మీ వ్యక్తిగత విషయాలు ఎవరికీ చెప్పవద్దు. ప్రతి గురువారం దేవాలయానికి వెళ్ళండి. అలాగే శివుణ్ణి ఆరాధించండి. ఓం నమశివాయ అనే మంత్రాన్ని జపించండి. ముఖ్యంగా మీ మనస్సు చెప్పే సంకేతాలను వినండి. మీకు ఎవరైనా అనుమానం వస్తే దానిని నిర్లక్ష్యం మాత్రం చేయవద్దు. ఆధ్యాత్మిక పరిష్కారం, అయితే ఈ సమస్య నుంచి బయటపడడానికి మీ ఇంటిలో గోమయంతో దీపం వెలిగించండి. శనివారం నాడు నువ్వులను దానం చేయండి. ఇవి కూడా మీకు రక్షగా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ పేర్లు పూర్తి జాబితాలు. అయితే కుంభరాశి వారికి ఇప్పటి వరకు నేను అక్షరాలే చెప్పాను, కానీ ఇప్పుడు మాత్రం స్పష్టంగా అయితే చెబుతున్నాను. ఈ పేర్లతో ఉన్న మహిళలు విషయాల్లో మాత్రం మీరు మరింత జాగ్రత్తగా అయితే ఉండాలి అనే చెప్పుకోవాలి. అయితే మాధవి, రమ్య, కవిత, సరిత, మంజుల గమనించండి, ఇది అందరికీ వర్తిస్తుంది, కానీ మీ జీవితంలో ఇలాంటి పేర్లు ఉన్న మహిళలు ఇటీవల దగ్గరవుతున్నట్లు ఉంటే అది ఒక సంకేతం కూడా కావచ్చని అయితే గుర్తుంచుకోండి. నిజ జీవిత కథ కూడా అయితే ఒకటి ఉంది అనే చెప్పుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఒక నిజ సంఘటన అయితే చెబుతున్నాను. అయితే ఒక కుంభరాశి వ్యక్తి తన జీవితంలోకి ఒక మహిళను అనుమతించాడు. మొదట ఆమె చాలా మంచిగా ప్రవేశించింది, అతనికి సహాయం చేసింది, అతని నమ్మకం గెలుచుకుంది. కానీ కొద్ది రోజుల తర్వాత అతని కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి, డబ్బు సమస్య వచ్చింది, అతని మనశ్శాంతి పోయింది, చివరికి ఆమె అసలు స్వరూపం బయటపడింది. అందుకనే మీరు కూడా జాగ్రత్తగా అయితే ఉండండి. మైండ్ గేమ్, అయితే ఆమె ఎలా మీపై ప్రభావితం చూపిస్తుంది, అయితే మొదట మీకు సహాయం చేస్తుంది, తర్వాత మీ మీద ఆధారపడేలా చేస్తుంది, ఆ తర్వాత మీ బలహీనతలను ఉపయోగించుకుంటుంది. ఇది ఒక మైండ్ గేమ్ అనే చెప్పాలి. మీరు గమనించకుండా మీ జీవితాన్ని అయితే క్రమక్రమంగా కంట్రోల్ చేస్తుంది అనే చెప్పుకోవచ్చు. శక్తివంతమైన ట్విస్ట్ కూడా అయితే ఇక్కడ ఒకటి ఉంది అనే చెప్పుకో. మీరు ఈ విషయాన్ని నిజంగా తెలుసుకోవాలి అంటే ఒక చిన్న పరీక్ష చేయండి. ఈరోజు రాత్రి పడుకునే ముందు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఆ తర్వాత మీకు కలలో ఏదైనా సంకేతం వస్తే దాన్ని గుర్తించండి. చాలామంది ఇలా నిజమైతే తెలుసుకున్నారు అనే చెప్పాలి.
అత్యంత కీలకమైన హెచ్చరిక కూడా అయితే ఒకటి ఉంది అనే చెప్పుకోవచ్చు. కుంభరాశి వారు ఇది గుర్తుంచుకోండి. మీరు ఎవరికైనా అనుకోకుండా దగ్గరవుతున్నట్లు అయితే గనుక మీపై ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటే, మీ విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంటే అది సాధారణంగా అయితే కాదు. వెంటనే దూరంగా ఉండండి. ఇది మీకు ఇప్పటికే స్టార్ట్ అయి ఉంటుంది. అయితే కుంభరాశి వారు ఒక్కసారి ఆలోచించండి. ఈ మధ్య మీరు ఇలా ఫీల్ అవుతున్నారా? ఏ పని చేస్తున్నా అడ్డంకులు వస్తున్నాయా? ఇంటిలో చిన్న చిన్న గొడవలు పెరుగుతున్నాయా? అనవసరమైన టెన్షన్లు, భయాలు పెరుగుతున్నాయా? ఒక ప్రత్యేకమైన వ్యక్తి గుర్తులు మరలా వస్తున్నాయా? ఇవి సాధారణంగా అయితే కాదు. ఇవి ఒక నెగిటివ్ ఎనర్జీ ప్రభావం కూడా కావచ్చనైతే గుర్తుంచుకోండి. ఆమె మీపై ఇలా ప్రభావం చూపిస్తుంది. ఆమె నేరుగా మీకు హాని చెయ్యదు. మొదట మీకు దగ్గరవుతుంది. తర్వాత మీ మీద నమ్మకం పెంచుతుంది. చివరికి మీరు నిర్ణయాలను అయితే మార్చేస్తుంది అనే చెప్పుకోవచ్చు. మీరు గమనించకుండా ఉంటే కనుక మీ జీవితాన్ని ఆమె చేతుల్లోకి అయితే వెళ్ళిపోతుంది అనే చెప్పుకోవచ్చు. దృష్టి అండ్ నెగిటివ్ ఎనర్జీ ఫీలింగ్స్. అయితే ఈ సమయంలో మీ ఇంటిలో ఇలా జరుగుతున్నాయా? అకస్మాత్తుగా వస్తువులు పగలటం, మొక్కలు వాడిపోవటం, నిద్ర సరిగ్గా రావకపోవటం, చెడు కళలు రావటం ఇవి చిన్న విషయాలు కాదు. ఇవి ఒక హెచ్చరికలు అని అయితే గుర్తుంచుకోండి. ఇప్పుడే చేయవలసిన అత్యవసరమైన పని. అయితే ఇప్పుడు ఈ పనిని చేయండి. మీ ఇంటి ముందు ఉప్పును చల్లి పెట్టండి. ప్రతిరోజు దీపాన్ని వెలిగించండి. శనివారం హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. ముఖ్యంగా ఎవరైనా అనుమానం వస్తే వెంటనే దూరంగా ఉండండి. ఆమె నిజస్వరూపం ఎప్పుడు బయటపడుతుంది? మీరు ఆమెకు ఎదురు మాట్లాడినప్పుడు, మీరు ఆమె మాటను విననప్పుడు, అప్పుడు ఆమె అసలు స్వరూపం అయితే బయటపడుతుంది అనే చెప్పుకోవచ్చు. కోపంగా మాట్లాడుతుంది, మీపై నెగిటివ్ మాటలు మాట్లాడుతుంది, అలాగే మీకు సమస్యలను కూడా సృష్టిస్తుంది అనే చెప్పుకోవచ్చు. అయితే ఈ తేదీల్లో చాలా కీలకమనే చెప్పుకోవాలి. కుంభరాశివారు ఈ తేదీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చే 3 నుంచి 7 రోజుల్లో, ముఖ్యంగా శనివారం అండ్ మంగళవారం. అయితే ఈ రోజుల్లో ఎవరైనా కొత్త వ్యక్తులను మాత్రం నమ్మకండి. ఇది ఒక నిజం అని ఎలా తెలుసుకోవాలి? అయితే ఈ వీడియోని చూస్తున్నప్పుడు మీకు ఒక వ్యక్తి గుర్తుకొస్తే మీ మనసు ఇదే ఆ వ్యక్తి అని చెబితే అదే సంకేతంగా అయితే గుర్తుంచుకోండి. మీ అంతరాత్మ ఎప్పుడూ తప్పు చెప్పదు అని అయితే నమ్మండి. అలాగే ఎమోషనల్ కనెక్షన్. అయితే కుంభరాశి వారికి నేను ఈ వీడియో ఎందుకు చెప్తున్నాను అంటే, చాలామంది జీవితాలు ఇలాగే నాశనం అయ్యాయి. ముందుగా జాగ్రత్త తీసుకోకపోవడం వల్లే. నేను కోరుకునేది అల్లా ఒకటే, మీరు సేఫ్గా ఉండాలి, మీ కుటుంబం సంతోషంగా ఉండాలి అని. అయితే ఈ సమయంలో మాత్రం ఆమెను మీ ఇంటిలోకి ఎలా ప్రవేశిస్తుంది అంటే, కుంభరాశి వారు ఆమె ఒక్కసారిగా అయితే రాదు, కానీ ఒక చిన్న కారణంతో మీ జీవితంలోకి వస్తుంది. సహాయం చేస్తున్నట్లు రూపంలో అయితే దగ్గరవుతుంది. అలాగే మీ కుటుంబ సభ్యులతో కూడా కలిసిపోతుంది అనే చెప్పుకోవాలి. మీరు గమనించకుండానే ఆమె మీ ఇంటిలోకి ఒక భాగం అయితే అయిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా కుంభరాశి వారికి ఏ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది, ఆమె నుంచి మీ జీవితాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఆమెను అసలు ఎలా అడ్డుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.